హాయ్ గైస్! ఈ వీడియోలో మనం డిక్షనరీ గురించి తెలుసుకుందాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ వేరియబుల్ గురించి తెలుసుకున్నాం. సో, ఇవన్నీ అర్రే, లిస్ట్, డిక్షనరీ ఈ 3 అనేవి అర్రే వేరియబుల్స్ కింద వస్తాయన్నమాట. సో, సేమ్ అనమాట. అర్రేస్, లిస్ట్ వచ్చేసరికి వాల్యూ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనమాట. డిక్షనరీ ఆల్సో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. బట్ అర్రేస్‌లో, లిస్ట్‌లో వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఇండెక్స్ అనేది స్టోర్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి డిక్షనరీలోకి వచ్చేసరికి బేస్డ్ ఆన్ కీ ద్వారా వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయన్నమాట. ఈ డిక్షనరీని మనం కీ వాల్యూ పేర్ అని కూడా అంటాం అనమాట. ఏ డిక్షనరీ ఈజ్ అన్ అర్రే విత్ a variable number of elements, changeable elements values, and a key specified way to receive data, while array and list specify element by numbers, dictionary specified elements by keys. ఏం లేదు, అరేస్లో, లిస్ట్లో ఇండెక్స్ని ప్రొవైడ్ చేసి మనం వాల్యూస్ని రిట్రీవ్ చేసుకుంటాం. ఇక్కడ డిక్షనరీలో వచ్చేసరికి కీస్ని ప్రొవైడ్ చేసి వాల్యూస్ని మనం రిట్రీవ్ చేసుకుంటాం. సో ఇదనమాట డిఫరెన్స్. సో గైస్, ఇదనమాట సింటాక్స్ అనేది. సింటాక్స్లో ఏంటంటే న్యూ అనే కీవర్డ్, డిక్షనరీ అనే కీవర్డ్, తర్వాత మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ ఉంది, ఫస్ట్ డేటా టైపు, సెకండ్ డేటా టైపు. అంటే ఫస్ట్ అనేది కీ అనమాట. ఇది కీ అనమాట. ఇది కీ. ఇంటీజర్ అనేది ఈ డేటా టైప్ వచ్చేసరికి వాల్యూ, కీ వాల్యూ పేరు అనమాట. సో ఈ ఇంటీజర్ అనేది, ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది వాల్యూ అనమాట. సో ఇవన్నీ వాల్యూస్ అనమాట. ఇవి డిక్షనరీ పేర్స్ కాబట్టి, కీ వాల్యూ పేరు కాబట్టి. సో కర్లీ బ్రేసెస్లో యాపిల్ దాని వాల్యూ, ఆరెంజ్ దాని వాల్యూ, బనానా దాని వాల్యూ, ఇలా ఇచ్చేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ కమింగ్ ఫార్వర్డ్ మనం ఏంటంటే ఒక వేరే డిక్షనరీని ఎలా క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ని అజైన్ చేయడం, అజైన్ చేసిన వాల్యూస్ని ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి ఆ ఎలిమెంట్స్ అన్నిటిని డిస్ప్లే చేయడం, న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయడం, ఉన్న వాటిని రిమూవ్ చేయడం, ఉన్న వాటిని రీప్లేస్ చేయడం, ఉన్న వాటిల్లో వాల్యూని రీప్లేస్ చేయడం, ఆ డిక్షనరీలో ఉన్న ఎన్ని హౌ మెనీ ఎలిమెంట్స్ కంటెంట్స్ ఇన్ డిక్షనరీ అనేది మనం చెక్ చేయాలన్నమాట. డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేయడం. సో ఇదనమాట. సో ఇది యూఐపాత్ ఓపెన్ చేశాను స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ అనమాట. అరేస్, లిస్ట్లో ఎలాగైతే మనం క్రియేట్ చేసామో సేమ్ ఇక్కడ ఏదో అలానే డిక్షనరీ 1. సో ఇక్కడ వేరియబుల్ టైప్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనం ఏంటంటే ఇక్కడ మనకి అవైలబిలిటీ లేకుంటే బ్రౌజర్ టైప్స్కి వెళ్ళి ఇక్కడ టైప్ నేమ్లో సిస్టమ్ డాట్ కలెక్షన్స్, సో ఇది కలెక్షన్ కింద వస్తుంది అనమాట. సో కలెక్షన్స్ డాట్ జెనరిక్ డాట్ అనమాట. వేరియబుల్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్ అనమాట. ఫ్రూట్ నేము, దాని నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. సో ఇంటీజర్ అనమాట, నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. సో స్ట్రింగ్ ఇంటీజర్ ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ అని ఓకే. సో వేరియబుల్ అని టైప్ అనేది ఇచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియలైజేషన్ ఎలా, ఐ మీన్ వేరియబుల్ క్రియేట్ న్యూ డిక్షనరీ ఆఫ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ కామా ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ 32 తర్వాత ఫ్రమ్ వచ్చేసరికి ఫ్రమ్ కర్లీ బ్రేసెస్లో ఇవ్వాలి. సేమ్ అరేలాగానే కర్లీ బ్రేసెస్లో ఫస్ట్ ఎలిమెంట్ కీ వాల్యూ పేరు కాబట్టి, సో మళ్ళీ కర్లీ బ్రేసెస్ యాపిల్కి ఇస్తున్నాను. కర్లీ బ్రేసెస్ యాపిల్ కామా 100 ఇస్తున్నాను. 100 యాపిల్స్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్ ఏంటంటే కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అయింది. ఎలిమెంట్ కీ వచ్చేసరికి ఆరెంజ్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఆరెంజ్ వచ్చేసరికి 200 ఇస్తున్నాను. సో ఇదనమాట. సో ఇలా డిక్షనరీని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయాలన్నమాట. సో ఎలా డిస్ప్లే చేస్తామంటే ఒక మెసేజ్ బాక్స్ తీసుకుందాం. మనం అరేస్లో కానీ, లిస్ట్లో కానీ ఇండెక్స్ బేస్లో మనం ఆ యొక్క ఎలిమెంట్ని రిట్రీవ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే కీతో అనమాట. సో ఇక్కడ డిక్షనరీ 1, డిక్షనరీ వేరియబుల్ నేమ్ అంటే వేర్ డిక్ 1, కీ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దానికి ఏంటి యాపిల్ అని ఇచ్చాను. సో యాపిల్, ఈ ఉన్న యాపిల్లో ఉన్న వాల్యూ మనకి రావాలన్నమాట. సో నో కంపైల్ ఎర్రర్స్, లెట్ మీ ఎగ్జిక్యూట్, క్లిక్ ఆన్ రన్. సో యాపిల్ అనేది వాల్యూ వచ్చేసరికి 100 ఉందన్నమాట. 100 యాపిల్స్ అనమాట. సో 100 వచ్చేసింది. సో 100 చూసాము. సో అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఏమి ఇచ్చాము ఇక్కడ మనం ఆరెంజ్ ఇచ్చాం. సో ఆరెంజ్ కూడా, ఆరెంజ్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఐ మీన్ ఆరెంజ్ వాల్యూస్ కూడా చెక్ చేద్దాం అనమాట. ఇది 200 వస్తుంది అనమాట. హండ్రెడ్ 200 వస్తుంది. సో ఇది గైస్
డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలో, తర్వాత ఆ వాల్యూస్‌ని ఎలా రిట్రీవ్ చేయాలా, డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా రిట్రీవ్ చేయాలా అనేది చూసాము. సో, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టైప్ చూద్దాం. సెకండ్ టైప్‌లో మనం ఎలా డిక్షనరీని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే వేర్ అండర్‌స్కోర్ డిక్ ఇస్తున్నాను. సో, ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్ ఉంటది. ఇచ్చేసాను సేమ్. నేనిక్కడ అసైన్ అనే యాక్టివిటీ తీసుకుంటున్నాను. వేర్ డిక్ ఇస్తున్నాను. తెలుసు కదా! వాల్యూస్ ఇవ్వాలన్నమాట మనకిక్కడ. కర్లీ బ్రేసెస్ స్టార్ట్ ఇక్కడ ఎలిమెంట్ సేమ్ వాల్యూస్ ఇస్తాను. యాపిల్, 100, అగైన్ ఎలిమెంట్ ఇంకొక నెక్స్ట్ ఎలిమెంట్ ఆరెంజ్, 200 సేమ్ ఇచ్చేసానన్నమాట. ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. కీ వచ్చేసరికి యాపిల్, 100 అనేది నెంబర్ ఆఫ్ యాపిల్స్ అన్నమాట. వాల్యూ అన్నమాట. సో, ఇదన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే కెనాట్ కన్వర్ట్ ది డిక్షనరీ టు స్ట్రింగ్ ఇంటిజర్ అని చెప్పేసి ఉంది. సో, మనం ఏంటంటే కన్వర్ట్ చేయాలి. సో, ఏమంటే న్యూ డిక్షనరీ ఆఫ్ స్ట్రింగ్, కామా ఇన్ 32 ఇమాజినేటెడ్‌గా క్యాపిటల్ ఉండాలా. సో, ఇదన్నమాట. సో, ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఫ్రమ్ అన్నమాట. ఫ్రమ్ అనే ఈ ఎలిమెంట్ నుంచి ఇస్తున్నాం. సో, ఇదన్నమాట. సో, నో కంపైలర్ ఎర్రర్స్ అన్నమాట. సో, ఇప్పుడు నో కంపైలర్ ఎర్రర్స్. సో, ఇక్కడ ఏంటంటే డిక్షనరీ 1 అని ఉంది. సో, చేంజ్ చేద్దాం. సెకండ్ వే చూసానన్నమాట. ఎలా డిక్షనరీ వాల్యూ ఎలా క్రియేట్ చేయాలనేది. సో, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, 2 వాల్యూస్ డిస్‌ప్లే చేసినాయి. సో, ఫస్ట్ డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. మనం డిఫాల్ట్‌లో క్రియేట్ చేసాం ఇక్కడ. సో, నెక్స్ట్‌కి యాస్ ఎన్ యాక్టివిటీ వచ్చేసి ఇంకొక డిక్షనరీ అనేది క్రియేట్ చేసాం. సో, నెక్స్ట్ దాంట్లోకి ఆల్రెడీ యాడ్ చేసాము. సో, అవుట్‌పుట్ కూడా చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాస్ ఎన్ యాక్టివిటీ తీసుకొని డిక్షనరీలోకి వాల్యూ అని యాడ్ చేయాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి యాస్ ఎన్ యాక్టివిటీ తీసుకుంటాను. వేర్ అండర్‌స్కోర్ డిక్2 చేశాను. ఇచ్చేసిన తర్వాత వాల్యూ అనేది డిక్2లో అసైన్ చేయాలి. ఫస్ట్ మన కీ ఇవ్వాలన్నమాట. కీ వాల్యూ పేరు కాబట్టి కీ ఇవ్వాలి. యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ మిలన్ ఇస్తాను. వాటర్ మిలన్ కీ వాల్యూ అనమాట. ఈ వాటర్ మిలన్ నెంబర్ ఆఫ్ వాటర్ మిలన్ ఎన్ని ఉన్నాయంటే 3 ఇస్తున్నా. 300 ఇచ్చేసాను. సో, ఈ డిక్షనరీకి వాటర్ మిలన్ కీతో 300 అనే వాల్యూతో ఒక వాల్యూ అనేది యాడ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనము ప్రీవియస్‌గా మనకి ఎంతుంది కౌంటు? 2నే ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి యాడ్ చేసాం. సో, అది యాడ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం అనమాట. సో, మెసేజ్ బాక్స్ అనే యాక్టివిటీ వాడదాం. యాక్టివిటీ వాడేసి కంట్రోల్-A, కంట్రోల్-C దీన్ని ప్రింట్ చేస్తున్నా. వాటర్ మిలన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ రన్. వాటర్ మిలన్‌లో వాల్యూ ఎంత రావాలా? 300 రావాలి. 100, 200, 300 వస్తాయన్నమాట. వచ్చింది. సో, నెక్స్ట్ ఏంటంటే మనం వాల్యూని రీప్లేస్ చేద్దాం ఏదైనా వాల్యూని. ఇక్కడ వాటర్ మిలన్ 300 ఇచ్చాం కదా మనం. నేనైతే 300 నుంచి 400 ఇద్దాం అనుకుంటున్నాను. 300 రీప్లేస్ చేసి ఇప్పుడు స్టాక్ 400 ఉన్నాయి. వాటర్ మిలన్. సో, అందుకని 400 అనేది ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 400 స్టాక్స్ ఉన్నాయి కదా! సో, 400 అనేది ఇచ్చాను. సో, తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఆ వాల్యూ అంటే వాటర్ మిలన్‌లో ఉన్న వాల్యూ ఎంత. ఇదనమాట. సో, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ అనేది 300 చూపిస్తది. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ మిలన్ 400 చూపిస్తది. కౌంట్ అనేది సేమ్ అనమాట. జస్ట్ మనం వాల్యూని చేంజ్ చేస్తున్నాం. 200 ఫస్ట్ 300 వస్తది. తర్వాత నెక్స్ట్ అనేది అదే వాటర్ మిలన్ 400 వస్తది. సో, ఇదనమాట. సో, మనం వాల్యూని మోడిఫై చేయడం కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ చూద్దాం. రీప్లేస్ చూసాము. రిమూవ్ చూద్దాం. రిమూవ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వాటర్ మిలన్ ఉంది. ఇక్కడ ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం. సో, నేనేం చేస్తున్నానంటే ఇన్వోక్ మెథడ్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ ఇన్వోక్ మెథడ్‌లో నేను రిమూవ్ అనే మెథడ్ నేమ్ పాస్ చేసి ఒక ఎలిమెంట్‌ని
టార్గెట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటిది వేర్ డిక్2 అనేది టార్గెట్ ఆబ్జెక్ట్. ఇక్కడ దీంట్లో నేను ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తున్నా. రిమూవ్ చేస్తున్నా. సో, ఇక్కడేంటంటే ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే పారామీటర్‌లోకెళ్ళేసి పారామీటర్‌లో స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ వాటర్ మిలన్ అనేది ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తున్నా. ఓకే. ప్రెస్ చేశాను. సో, ఆర్ క్యాపిటల్ మేబీ. సో, ఆర్ అనేది క్యాప్స్ అనమాట. సో, ఇచ్చేసాననమాట. సో, ఇప్పుడు నేనేంటంటే ఇదే వాటర్ మిలన్‌ని నేను డిస్‌ప్లే చేస్తా. ఎర్రర్ వస్తదనమాట. సో, ఇక్కడ మనకి. ఎందుకంటే వాటర్ మిలన్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఆ వాల్యూ కోసం ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవడం కోసం ట్రై చేస్తే ఏమవుతది అక్కడ ఉండదు కదా! సో, దాన్ని ఔట్ ఆఫ్ ఇండెక్స్ అని చెప్పేసి చూపిస్తది. చూద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్. సో, 100 వచ్చింది. 200, 300, 400 కూడా వస్తది. 400 వచ్చిన తర్వాత అక్కడ మనము రిమూవ్ చేస్తున్నాం అన్నమాట ఎలిమెంట్. రిమూవ్ చేసిన తర్వాత వాటర్ మిలన్ కోసం మనం ట్రై చేస్తున్నాం. సో, ఇక్కడ ఏముంటుందంటే ఈ కీ వాల్యూ లేదంటుందన్నమాట. గివెన్ కీ వాటర్ మిలన్ వాస్ నాట్ ప్రెజెంట్ ఇన్ డిక్షనరీ. ఎందుకు ఉండదంటే రిమూవ్ చేసాం కాబట్టి. సో, అందుకని ఉండదన్నమాట. సో, మరి కౌంట్ చూద్దామని మనం. కౌంట్ గురించి చూడలేదు కాబట్టి కౌంట్ చూద్దాం మనం. ఇక్కడ మెసేజ్ బాక్స్ తీసుకుంటున్నాను. రిమూవ్ చేయక ముందల మెసేజ్ బాక్స్. వేర్ అండర్‌స్కోర్ డాట్ కౌంట్. రిమూవ్ చేయక ముందల కౌంట్. రిమూవ్ చేసిన తర్వాత కౌంట్ మనం వెరిఫై చేద్దాం. రిమూవ్ చేయక ముందల 3 ఉంటది. రిమూవ్ చేసిన తర్వాత 2 వస్తదన్నమాట కౌంట్ అనేది. సో, లెట్ మీ ఎగ్జిక్యూట్. సో, 100, 200, 300, 400 కూడా వస్తది. కౌంట్ అనేది 3. మనం రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత కౌంట్ 2. సో, ఇది గైస్ మనం అన్ని కేటగరీస్ మొత్తం టెస్ట్ చేసామన్నమాట. యాడింగ్ ఎలిమెంట్, రిమూవింగ్ ఎలిమెంట్, రీప్లేస్ ఎలిమెంట్ వాల్యూ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ డిక్షనరీ ఇయన్నీ చెక్ చేశానన్నమాట. సో, ఇది గైస్ డిక్షనరీ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.